అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. జగన్ గారిని సైకో అని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఎప్పుడు ఏంటనంటే, మీరు అంటారు, పోక్ చేస్తారు, మళ్ళీ తిరిగి అంటే మాత్రం మమ్మల్ని ఇలా అన్నారని లబో దిబో అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి లేనిపోని ఏడుపులు, నంగనాచి ఏడుపులు ఏడ్చడం మీకు అలవాటు. నిజమే, జగన్ గారు సైకోనే. ఎందుకనంటే మనం ఒక ప్రొడ్యూసర్ని పేల్చి తుపాకీతో పేల్చేసినప్పుడు పాపం ఆ రోజు అప్పుడున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి రాజకీయం చేయడం చేతగాలే. దాన్ని మళ్ళీ ఆయన సీఎం అయ్యాక కంటిన్యూ చేద్దామని పాపం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చేతవలేదు. సో మీ దృష్టిలో మీకు మంచి చేస్తే సైకోలు అన్నమాట. కృతజ్ఞత లేని వాళ్ళని మరి ఏమనాలి? ఇవాళ మనకు మెంటల్ స్థితి, మతి స్థితి బాగాలేదని చెప్పేసి ఒక సర్టిఫికెట్లు సబ్మిట్ చేసుకొని ఇవాళ మనం అసెంబ్లీలో కూర్చున్నాం. నిజంగా దీని మీద ఆయన దృష్టి పెట్టిండుంటే మనం ఎమ్మెల్యే కూడా కాదు, కొట్టిపడేస్తారు కదా. మతి స్థిమితం లేని వాళ్ళని అసెంబ్లీకి ఎలా పంపించేస్తారు? ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కదా. నీకు చిరంజీవి గారికి ఏముందో, మీకు లాలూచీలు ఏమని ఎవరికి తెలుసు? దానికి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని రావడం ఎందుకు? అక్కడ మళ్ళీ నువ్వు సైకో అని చెప్పేసి మాట్లాడటం ఎందుకు? మళ్ళీ ఆ జనసేన ఎమ్మెల్యే మీద ఏదో 9వ స్థానంలో పెట్టారని ఆయన మీద ఎగురుతున్నావు. మరి ఆ ఎగిరేదేదో వాళ్ళ మీద ఎగరండి. జగన్మోహన్ రెడ్డి గారితో ఏం పని? మీరు రియల్ హీరో, జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో, అది అందరికీ తెలుసు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన నియోజకవర్గంలో ఒక బిడ్డను చంపేసినా కూడా మనం ఆ బాడీని తేలేకపోయాం. చూసారు, అది మన కెపాసిటీ. అత్త కోడల్ని రేప్ చేస్తే కూడా మనం వెళ్ళిపోయి ఎక్కడో షూటింగ్ లో కూర్చున్నాం. చూసారు, ఇది మన కెపాసిటీ. కనిపిస్తే కడుపన్న జాల ముద్దన్న పెట్టాలని చెప్పేసి మీరు ఎమ్మెల్యేలు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు మా కర్మ. మీరు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అంటుంటే మేము వింటూ కూర్చుంటాం అనుకుంటున్నారా? మీరు అనలేదనుకోండి, ఇక్కడ నుంచి ఏ కౌంటర్స్ రావు. మీరు అన్నారనుకోండి మా నాయకుడిని అంటే డెఫినెట్ గా మా దగ్గర నుంచి కౌంటర్ వస్తుంది. ఏదో జనాలు మిమ్మల్ని గెలిపించారు, మీరు ఎమ్మెల్యేలు కదా. మీరు మీ అసెంబ్లీలకి ఏం చేయకపోయినా కూడా మీరు ఎమ్మెల్యేలే. కానీ హుందాగా బిహేవ్ చేసి నోరు అదుపులో పెట్టుకొని, ఒకవేళ మీ మతి స్థిమితం బాగాలేదని తెచ్చుకున్న సర్టిఫికేట్కి రెన్యువల్ టైం ఏమన్నా వచ్చిందేమో చూసుకొని అది రెన్యువల్ చేసుకొని ఈసారి నుంచి మీరు అసెంబ్లీకి వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.